అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై మీ పేరండి? బావా. మీ పేరండి? బొమ్మరిది. మీ పేరు ఏం పేరు? మొగుడు. ఓనికి? ఇద్దరికి. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. వీడియో చాలా బాగా వచ్చింది. ఇలాంటి టైప్లో చేసుకోవాలని అనుకుంటే మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ తోటి ఇలాగే ఉంటాం కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని డిఫరెంట్గా అయితే యాడ్ చేయాలి ఎఫెక్ట్ అనేది. కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అంతకంటే ఏం వద్దు, ఒక లైక్ మాత్రమే, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మెటీరియల్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. మీరు ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ మీద క్లిక్ చేసుకుంటే కొంచెం డౌన్లోకి వెళ్ళండి. ఏ యాడ్స్ని టచ్ చేయకుండా కిందికి వెళ్తే మీకు మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడవచ్చు. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వీడియో కైన్మాస్టర్ ప్రీసెట్ కూడా వస్తుంది, చెక్ చేయండి, మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఓకేనా, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది డిస్క్రిప్షన్లో వెళ్ళినప్పుడు డౌన్లోడ్ చాలా ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు, డౌన్లోడ్ ప్రాబ్లం అయితే ఏం రాదు. మీరు లింక్ మీద క్లిక్ చేయండి, కొంచెం కిందికి వెళ్తే మీకు అన్నీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. మీరు డౌన్లోడ్ నౌ అనే బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ వచ్చేస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను, మీకు సేకే పెట్టి ఇచ్చాను. కాబట్టి బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు నేను రెగ్యులర్గా చెప్తాను, ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు XML ఫైల్ కూడా ఉంటుంది. ఓకే, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. కాబట్టి మీరైతే కరెక్ట్గా 8 millisecond ధర వచ్చి కింద +2 మీడియం క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను, ఆ ఇమేజ్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయండి. అది కూడా 4 seconds వరకు యాడ్ చేయండి, ఎక్కువ ఏమొద్దు. దీన్ని కిందికి తీసుకురండి. ఓకేనా, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్గా మళ్ళీ 8 seconds వచ్చి మళ్ళీ కింద +2 మళ్ళీ BD ఐకాన్ మళ్ళీ ఇంకో ఇమేజ్ ఇస్తాను, ఆ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి. 3 dots మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనం స్క్రీన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదైతే టైటిల్ అయితే కనిపిస్తుంది కరెక్ట్గా. ఇది కూడా మనం 4 seconds 15 millisecond వరకు పెట్టుకోండి. ఓకే, సూపర్. ఓకే, చాలా బాగా వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ యానిమేషన్ అయితే తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కింద +2 మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇక్కడ మీరైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరైనా ఫొటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన యాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫొటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యాక్టర్ కానీ మీ ఫొటోస్, ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం కామెడీగా ఫన్నీగా చేస్తుంటాం కదా. ఓకే, బామర్ది అని అలాంటి టైప్లో మీరు ఫ్రెండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ మనకు 5 seconds దగ్గర కట్ చేసుకోండి బీట్ మార్క్. ఓకే, ఈ ఒకటే ఫోటో యాడ్ చేయండి ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద +2 మీడియం క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్లో 2 seconds వీడియో ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి, కరెక్ట్గా 5 seconds వరకు ఉంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. బ్లెండింగ్ లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు 5 seconds 39 millisecond నుంచి ఫొటోస్ అనేది యూజ్ చేయండి. ఫొటోస్ ఓకే, కింద +2 మీడియం క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఇంతకు ముందు లాగా ఓకే, ఇలాగైతే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా 21 seconds వరకు. మీరైతే మీ దగ్గర అన్ని ఫొటోస్ లేకపోతే నేనైతే మీకైతే ఒకటి చెప్తాను, ఏంటంటే 15 seconds వరకు పెట్టుకోండి, 16 seconds వరకు. ఓకే, ఎందుకంటే 16 seconds తర్వాత కూడా మనకు సేమే వస్తుంది బీజిఎం అనేది, అంటే బీట్ పార్క్ అనేది. కాబట్టి మీరైతే 16 seconds వరకు అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ అంటే ఎండ్ వరకు అయితే ట్రై చేయండి, సరేనా. ఓకే, ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెక్స్ట్ యానిమేషన్ అయితే పెడదాం. ఓకే, ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని. సెకెఫెట్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్లో టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏదైతే డైలాగ్ ఉన్నాయో ఈ బామర్ది అని, ఈ డైలాగ్కి ఏదైతే పేస్ట్ చేసుకోండి ఇలా. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఓకే, ఇలాగైతే పేస్ట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇక్కడ మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో స్టార్టింగ్లో అన్ని దాన్ని పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకోండి వీడియోని. సెకండ్ పేట ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో ఉంటుంది. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మీరు ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఏంటంటే ఇక్కడ మనకు 5 సెకండ్ 39 మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ మనకు ఒక ఫోటో స్టార్టింగ్ ఫోటో యాడ్ చేయండి. ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఇలాగైతే మీరైతే ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకే, ఇలాగైతే మీరు కంటిన్యూ చేయండి ఎండ్ వరకు. మీరు ఫోటో ఎంత అయితే యాడ్ చేసుకున్నారో అలా అంటే మీరైతే కంటిన్యూ అయితే చేయండి. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకోండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేట ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఎండింగ్ ఫోటో ఉంటుంది కాబట్టి ఎండింగ్ ఫోటో మీకు చాలా జూమ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీని అయితే కాపీ చేసుకోండి. ఓన్లీ కాపీ మాత్రమే చేసుకోండి. బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు మధ్యలో ఒక ఫోటో గ్యాప్ ఇవ్వమని చెప్పాను కదా, ఆ గ్యాప్ ఇచ్చిన ఫోటోకి ఇప్పుడైతే పేస్ట్ చేయండి. ఓకే, కానీ ఆ పేస్ట్ చేసిన తర్వాత ఫోటో అనేది మనకు కొంచెం జూమ్ అయ్యి వస్తుంది కాబట్టి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఎందుకంటే యానిమేషన్ చేసేటప్పుడు జూమ్ అవుతూ ఉంటుంది కాబట్టి సైజ్ తక్కువ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. ఓకేనా, అంటే సారీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వమని చెప్పాను కదా, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకే, ఇలా. ఓకే, సారీ ఇది మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇలాగైతే మీరైతే యాడ్ చేసుకుంటా పోండి. మీ ఎడిటింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీరు ఎడిటింగ్ మొత్తం ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ చెప్తాను మీకు. కరెక్ట్గా 4 సెకండ్ 15 మిల్లీ సెకండ్ అయినా వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియం దా క్లిక్ చేసుకోండి. ఒక ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను, ఆ ఇమేజ్ అయితే యూజ్ చేయండి. ఇమేజ్ని ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇదే ఇమేజ్ని మనము ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఇదైతే మనకు ఓవర్లీ ఇమేజ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫోటో అండ్ వీడియో లింక్లో ఇదైతే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం టెంప్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ అనేది 5 సెకండ్ 39 మిల్లీ సెకండ్ నుంచి యాడ్ చేయండి, స్టార్టింగ్ నుంచి కాదు. ఓకే, ఇక్కడ చూడండి 15 సెకండ్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అదైతే బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. టెంప్లెట్ కానీ ఓవర్లీ పిఎన్జీ కానీ చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో యూస్ అయితే చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆల్ మెటీరియల్లో ఉంటుంది, మీకు ఒకసారి చెక్ చేయండి. జై హింద్.